ఈ రాష్ట్రంలో సోంబీర్ కొత్త మద్యం బ్రాండ్లకు గేట్లు ఎత్తిన సర్కారు. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? కొత్త మద్యం బ్రాండ్లకు గేట్లు ఎత్తిన సర్కారు. చూడండి, పూర్తిగా ఆంధ్రాలో మారిపోయిన తెలంగాణను చూడండి. పూర్తిగా ఆంధ్రాలో మారిపోయిన తెలంగాణను చూడండి. రేవంత్ సర్కారు వచ్చింది. మార్పు కావాలి, మద్యం బ్రాండ్లు మారాలి. ఇదే కదా, మార్పు కావాలి, మద్యం బ్రాండ్లు మారాలి, మధ్యప్రదేశ్కు అప్పచెప్పాలి. ఇక చూడండి, మధ్యప్రదేశ్కు చెందిన కంపెనీకి రేవంత్ సర్కారు అనుమతి. అధికారికంగా వెల్లడించిన సోమ్ డిస్టిలరీస్ అండ్ బ్రూవరీస్. ఈ పేర్లే వింతగున్నాయిరా నాయన. వారం క్రితం కొత్త బ్రాండ్ తెచ్చే ఆలోచనలో లేదన్న జూపల్లి. కొత్త బ్రాండ్ తెచ్చే ఆలోచన లేదని ఎవరన్నారు? ఈ ఎక్సైజ్ శాఖ మినిస్టర్ ఎవరు? జూపల్లి కృష్ణారావు అన్నాడు. మొన్న హత్య ఆరోపణలు ఎదుర్కొన్నాడు కదా ఆయనే. ఎవరు దరఖాస్తు కూడా చేయలేదన్న ఎక్సైజ్ శాఖ మంత్రి. నమస్తే తెలంగాణ కథనం పైన జూపల్లి కృష్ణారావు రుసరుస. వారం తిరిగేలోగా కొత్త బీరు బ్రాండ్కు అనుమతులు ఎట్లా వచ్చినాయి? సోమ్ డిస్టిలరీస్ బ్రూవరీస్ సంస్థ చుట్టూ అన్ని వివాదాలే. కాంగ్రెస్కు ఎన్నికల ఫండింగ్లో అగ్రగామి కంపెనీ ఇదే. ఆ పార్టీ నేత దిగ్విజయ్ సింగ్కు అత్యంత ప్రియమైన సంస్థ. గతంలో ఆధారాలతో బయటపెట్టిన మధ్యప్రదేశ్ మీడియా. ఏం జరుగుతుంది? మంచి మంచి బీర్లు, మంచి బ్రాండ్లు ఉండేవి తెలంగాణ రాష్ట్రంలో. తెలంగాణ అంటేనే తాగుడు అంటేనే తెలంగాణ అనే స్థాయిలో రికార్డులు ఎప్పుడు కూడా రికార్డు కలెక్షన్స్ వస్తూ ఉండే మనకు. దసరాకో లేకపోతే బోనాలకో ఇంకో జాతరలకు పండుగలకు అద్భుతమైన కలెక్షన్స్, దేశంలో ఏడరాని కలెక్షన్స్ మన తెలంగాణలోనే వస్తుండే. మరి ఏం జరిగింది? అంత మంచిగా తాగబట్టి, అంత మంచి బ్రాండ్లు అందుబాటులో ఉండబట్టే. అయినా కూడా ఇది ఒక చిన్న అంశం చెప్తాను మీకు. ఏంది క్లియర్గా మీకు అర్థమవుతుంది ఏం జరుగుతూ ఉంటుందంటే. ఎందుకు దీని వెనుక కథ స్టోరీ కూడా ఉంటుంది. ఫస్ట్ కొన్ని మందు, కొన్ని మద్యాలు అందుబాటులో ఉన్నాయి మనకు అనుకుందాం. అంటే అది ఏది కింగ్ ఫిషర్ అంటారు కదా. ఈ కింగ్ ఫిషరు లేకపోతే ఇంకేదో 5000, ఇంకోటి ఇంకా బ్రాండ్ పేర్లు ఎప్పుడు 2-3 నాకు పిల్లగా నాకౌట్, ఏదో ఈ పెడదాం, KNOW OUT అవుట్, నాకౌట్. ఇంకెవరు 2 చెప్పు. అదేందో అర్థమవుతుంది. ఇంకోటి చెప్పు, ఆల్కహాల్ చెప్పు. అదేందో కూడా అర్థమవుతలేదు. ఎక్కువ ఇష్టపడి తాగేది ఏది? జనాలకు తలగాలి. ఇప్పుడు ఇక్కడ రాస్తే KF లైట్, ఇది అదే కదా. సరే, ఇక మావాడు కూడా తాగుతాడు లేడు, ఏం చెప్తలేడు పేర్లు అడిగితే కూడా. సరే, ఇవి మనకు అందుబాటులో ఉండే బ్రాండ్లు గతంలో ఉన్నాయి. ఏవి? ఈ మద్యం. ఇది గతంలో ఉండే మనకు. ఇప్పుడు ప్రస్తుతం ఏవో కొత్త పేర్లు వచ్చినాయి. ఏంది అవి పేర్లు? నీకు గుర్తున్నదా? మళ్ళీ ఇప్పుడు ఇదంతా తీయాలేమో. చూస్తాగా పేర్లు కూడా చూస్తా. పవర్ 10,000, బ్లాక్ ఫార్ట్, హంటర్. పవర్ అట పవర్ 10,000 కదా. బ్లాక్ ఫార్ట్, ఇంకా హంటర్ అంటే నేను రాయల్ ఎన్ఫీల్డ్ బండి ఏమో అనుకున్నా ఫస్ట్ చూసి. ఇవి ఇప్పుడు ఉన్నాయి ప్రస్తుతం. ఏంది మరి కథ? ఏంది ఈ మద్యం ముచ్చట? ఏంది ఈ లొల్లి? ఏంది బాధ? ఏంది మరి? ఎందుకు మారుస్తారంటే, మీరు చాలా రోజులు గమనించిరో లేదో, ఒక 20 నెలల రోజుల కింద నుంచి వెళ్ళి ఒక 30 రోజుల నుండి దాదాపు ఒక 30 రోజుల నుండి రాష్ట్రంలో ఈ యొక్క KF లైట్ బీర్లు అనేవి, ఇంకా ఏది నాకౌట్, ఇటువంటి కొన్ని బీర్లు అందుబాటులో లేవు. ఈ బీర్లన్నీ కూడా అందుబాటులో లేవు. నో స్టాక్.
ఇవన్నీ కూడా 30 రోజుల నుండి రాష్ట్రంలో నో స్టాక్. ఏది మన తెలంగాణలో ఏం చేసిరంటే ఏకదమ్న బ్రాండ్లన్నీ బంద్ చేసి కొత్త బ్రాండ్లు తీసుకొస్తే ఇవన్నీ ఎవడైనా కొట్టడా? ఏకదమ్న ఎవడైనా ఈ పర్చేజ్ చేస్తాడా? ఎవడైనా పర్చేజ్ చేస్తాడా? ఇవన్నీ కూడా ఏకదమ్న ఇవన్నీ ఉన్నట్టు ఉన్న ఫలంగా తీసేసి ఈ కొత్త తెచ్చిపెడితే ఎవడన్నా కొనబుద్ధి అవుతుందా? కొనబుద్ధి కాదు. ఫస్ట్ ఏం చేయాలంటే బాగా అలవాటు పడ్డ ఆ యొక్క మందును నిలిపివేయాలి. మెల్లమెల్లగా వాటిని తగ్గించాలి, దూరం చేయాలి.